అమ్మ ఉగాది పండుగ శుభాకాంక్షలమ్మ. అమ్మ మీకు కూడా ఉగాది శుభాలు కలిగించాలి అని శుభాకాంక్షలు తెలియచెప్తున్నాను. అమ్మ, పండుగ యొక్క విశిష్టత, ఉమ్. మన పూజా విధానం ఏ విధంగా ఉండాలి? ఉగాది రోజు అనుసరించాల్సిన విధి విధానాలు. ఉగాది అంటే ఒక సంవత్సరానికి లెక్క పెట్టుకోవడం మొదలు పెడితే లెక్కలో మొదటి రోజు. ఎప్పుడప్పుడు లెక్క పెట్టుకోవాలి కదా, ఇంతకాలం అయింది అని వారాలు నెలలు పెట్టుకున్నట్టే సంవత్సరాలు కూడా పెట్టుకునేది. అది నక్షత్ర గమనాన్ని అనుసరించి ఇది శాస్త్రీయమైనటువంటి అంశము అని చెప్పి ఈ చైత్రమాసంలో మొదటి రోజున శుక్లపక్షంలో మొదటి తిథి నాడు సూర్యోదయ సమయం నుంచి ఈ సృష్టి ప్రారంభమైంది లెక్క పెట్టడానికి అని చెప్పి బ్రహ్మగారు తయారు చేసి మొదలుపెట్టాడు. అలా పెట్టినప్పుడు ఎప్పుడూ కూడా మనం ఇంగ్లీష్లో కూడా మాట అనుకుంటాం, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ప్రారంభం ఎలా ఉంటుందో తర్వాత కూడా అలాగే ఉంటుంది అని. కనుక ఇది మొదలు గనక ఈనాడు అన్నీ కూడా శుభాలు కలగాలి అని చెప్పి మనకి మంచి కలిగించేటటువంటి అంశాలని మొదలు పెట్టుకుంటూ ఉంటాం మనం. ఈనాడు ఏం చెయ్యాలి అంటే అభ్యంగన స్నానం. అంటే బాగా నూనె పెట్టుకుని నలుగు పెట్టుకుని చక్కగా తల మీద నీళ్లు పోసుకోవడం వేడి నీళ్లతో. అంటే మిగిలిన రోజుల్లో నీళ్లు పోసుకునే వాళ్ళు కూడా వాళ్ళు వేడి నీళ్ళు పోసుకోవాలి. ఇది అభ్యంగన స్నానం. అభ్యంగన స్నానం అయిన తర్వాత కొత్త బట్టలు కట్టుకోవడం. సాధారణంగా తెలుగు వాళ్ళు ఏ పండక్కి కట్టుకున్నా కట్టుకోకపోయినా సంక్రాంతికి ఉగాదికి మాత్రం కొత్త బట్టలు. సంవత్సరానికి 2 జతలన్నా కొనుక్కుంటారు కదా, అదే కదా, ఎంత ఉన్నా లేకపోయినా. కనుక తప్పనిసరిగా కొత్త బట్టలు ఇవి ధరించిన తర్వాత దేవుడికి నమస్కారం చేసుకోవాలి. వీలైతే దేవాలయానికి వెళ్ళి, లేకపోతే ఇంట్లో అయినా. ఇది అయ్యాక ఉగాది పచ్చడి దేవుడికి నివేదన చేసింది తినాలి. ఈ ఉగాది పచ్చడి విశిష్టత అంతా అందరికీ తెలిసినటువంటిది. 6 రుచులు ఉంటాయి, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అది గనక స్వీకరించినట్టయితే మనకి సంవత్సరంలో చాలా ఆరోగ్యంగా ఉంటుంది అని అది ఉగాది పచ్చడి తీసుకోవాలి. అయిన తర్వాత ఇంటి మీద ధ్వజాన్ని ఎగరేసే పద్ధతి ఉండేది, మనం ఈ కాలంలో మానేస్తాం. ఎందుకు ఎగరేస్తాము అంటే సంతోషాన్ని, విజయాన్ని సూచించటానికి ఇంటి మీద జెండా ఎగరేస్తాం. ఇప్పుడు మనకి ఎందుకో తగ్గింది, ఒక దేవాలయాల్లో మాత్రమే ఉంది, ఇళ్లలో చేయటం లేదు మనం. ప్రధానంగా మిగిలిన పండగల్లో లేనిది ఒకటి ఉగాది పచ్చడి తినడం, మరొకటి తర్వాత చేయవలసింది పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాల గురించి తెలియచెప్పేది పంచాంగం. ఈ 6 ఇలా తెలియచెప్పేటటువంటి 6 కాదు, పొరపాటమ్మా, ఈ 5 అంశాలని తెలుసుకోవడం అన్నది ఏదో కళ్యాణ గుణావహం అని చెప్పి కళ్యాణ గుణాలు కలిగించేటటువంటి, శుభాన్ని కలిగించేది, అశ్వమేధ యాగం చేసిన ఫలితం, గంగా స్నానం చేసిన ఫలితం ఇవన్నీ ఇస్తుంది పంచాంగ శ్రవణం అంటారు. పంచాంగంలో ఈ తిథి, వార, నక్షత్రాలు తెలుసుకోవడం వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉందని కూడా చెప్తారు. ఇప్పుడు మన పంచాంగ శ్రవణం చేసే వాళ్ళు చెప్తారు గనక ఆ వివరాలు అక్కడ విందాం. అయితే ఇవి ఎందుకు వినాలి అనేది కదా మనం తెలుసుకోవాలి. ఈ పంచాంగ శ్రవణంలో ఏం చెప్తారంటే ఈ సంవత్సరం మొత్తానికి రాజు ఎవరు, మంత్రి ఎవరు, సేనాధిపతి ఎవరు, ధాన్యాధిపతి ఎవరు, రసాధిపతి ఎవరు, నీరసాధిపతి ఎవరు అని ఇట్లా మొత్తం అన్ని విషయాల్ని అవన్నీ తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే సంవత్సరానికి కావాల్సినటువంటి మన పనులకి ప్రణాళిక వేసుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఏ పంటలు బాగా పండుతాయి అని చెప్తే ఆ పంట వేసుకుంటారు. ఈ పంట సరిగ్గా ఉండదు అంటే అది మానేస్తారు. అలాగే ఈ వస్తువులు ఖరీదుగా ఉంటాయి అంటే వ్యాపారస్తులు కొని పెట్టుకుంటారు కదా. అవును. అందుకని ఒక సంవత్సరానికి కావాల్సిన ప్రణాళిక వేసుకోవడానికి అనువుగా ఉంటుంది ఈ పంచాంగ శ్రవణం. ఇందులో పుష్కరాల గురించి చెప్తారు, ఆ తర్వాత మూఢముల గురించి చెప్తారు. ఇవి చెప్పేటప్పటికీ మనం ఏదన్నా పనులు చేయాలి అంటే ఈ మూఢమి సమయం కాకుండా ఉండేట్టు ముందే ప్రణాళిక వేసుకుంటాం. ఆ తర్వాత వివరాలు కావాలంటే పురోహితుడి దగ్గరికి వెళ్ళి పెట్టించుకున్నా ముందు ఆ సమయానికి అది చేయాలని ఆలోచన చేయకుండా దూరంగా ఉండడం జరుగుతుంది. ఆ విధంగా దూరం పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా ఒక సంవత్సరానికి ప్రణాళిక. ఈ మూఢమి అవి ఉంటాయని ఇవి కూడా చెప్తే ఏ సమయంలో ఉంటాయో తెలిస్తే ఆ సమయంలో మనం ఏ పనులు చేయడానికి నిర్ణయించుకోకుండా జాగ్రత్త పడతాం. తీరా మనం ఫలానప్పుడు చేద్దామని వెళ్ళి పురోహితుడి దగ్గరికి వెళ్తే ఇదే మూఢం అండి అంటే అయ్యో అని అనుకోకుండా
ఆ సమయాన్ని పక్కన పెట్టుకోవడానికి. ఈ విధంగా ఒక సంవత్సరానికి సరిపోయే ప్రణాళిక వేసుకోవడానికి ఈ ఉగాదిలో పంచాంగ శ్రవణం మనకి సహకరిస్తుంది. అట్లాగే ఆదాయ కందాయ ఫలాలు అవి చెప్పినప్పుడు జాగ్రత్తగా జాగ్రత్త ఉండటం. పడతాం. అవును. ఈ మనకు ఖర్చు ఎక్కువ అంటే పెద్ద పెద్ద పనులు ఏమీ పెట్టుకోకుండా ఉంటే రూపాయిలో అవ్వాల్సింది 10 రూపాయలు అవుతుందంటే, చిన్న ఖర్చులో పెడితే 10 రూపాయల పనే పెట్టుకుంటే 100లో అవుతుంది. ఆ! అది 1000 రూపాయలు పడితే 1,00,000 రూపాయలు అవుతుంది. అవును. అందుకని కొంచెం తగ్గించుకోవడం ఇట్లాంటివన్నీ కొన్నిటికి ప్రణాళికకు పనికొస్తుంది పంచాంగ శ్రవణం. ఇదంతా ఈరోజు చేసేటటువంటిదైతే సరే ఆ రోజు పిండి వంటలు వాటిలతో భోజనాలు చేస్తారు. సాధారణంగా ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పింది ఏమిటంటే ఏదన్నా ఒక మంచి పని మొదలు పెట్టాలి అంటే ఉగాది నాడు మొదలు పెట్టుకుందాం అంటాం. హ్మ్. అంటే ఈరోజు మొదలు పెట్టుకుంటే సంవత్సరం అంతా నిర్విఘ్నంగా అవును. కొనసాగుతుందని. అవును. అది మంచిదే కదా! సృష్టి ప్రారంభమైంది ఇప్పటిదాకా సృష్టి నడుస్తోందంటే బ్రహ్మాండంగా నడుస్తున్నట్టే కదా! అదే కదా! ఆ విధంగా ఈనాడు ఏదన్నా మొదలు పెట్టుకున్నట్టయితే బాగుంటుందని. మనం ఈ రోజుల్లో తరచుగా న్యూ ఇయర్ డెసిషన్స్ అని చెప్పి జనవరి 1కు చేస్తున్నాం. హ్మ్. కానీ దానికన్నా అది చెయ్యొద్దని నేనేం అంటలేదు. అదొక రకమైనటువంటి కాలగణనం. ఇది మరొక రకమైన కాలగణనం. మనం దీన్ని సంవత్సరానికి ప్రారంభంగా అనుకుంటాం గనక, హ్మ్. మనం చేయదలుచుకున్నటువంటి పనులు ఏమైనా ఉన్నా, ప్రణాళికలు ఏవైనా ఉన్నా, ఇవాళ తప్పనిసరిగా మొదలు పెట్టుకుని ముందుకు వెళ్ళటం బావుంటుంది. తప్పనిసరిగా ఇవాళ ఎలాగో కొత్త బట్టలు కట్టుకుంటాం. తలంట్లు పోసుకుంటాం. హ్మ్. దేవుడికి పూజ చేసుకుంటాం. మిగిలినప్పుడు తక్కువ చెయ్యని వాళ్ళు కూడా చేస్తారు ఇవాళ. హ్మ్. ఇవన్నీ చేసుకున్న ఈ శుభ సందర్భంలో చాలా పవిత్రంగా ఉన్నటువంటి ఈ రోజున మనం ఏదన్నా కొత్త ప్రాజెక్ట్, ఒక ప్రణాళిక, ఒక వర్క్ మొదలుపెట్టామంటే ఈనాడు మొదలు పెట్టుకోవడం బాగుంటుంది. లేదా ఒక నిర్ణయం చేసుకున్నా బానే ఉంటుంది. ఈ సంవత్సరం నేనిలా ఉంటాను. లేదా ఇవాళ పొద్దున్నే లేచి రోజు పూజ చేసుకుంటాను. లేదా రోజు ఓ పుస్తకం చదువుతాను. లేదా రోజు ఒక కాగితం అన్నా, ఒక పేజీ అన్నా రాస్తాను. లేదా ఒక మంచి పని చేస్తాను. ఇలా ఏదో ఒకటి. మంచి ఒక సంవత్సరం అంతా కొనసాగించే పని ఒకటి చేస్తాను అని ఆనాడు నిర్ణయించుకుంటే చాలా బాగుంటుంది. ఆ విధంగా చేయాలని, అలా కొనసాగాలని చాలామంది ఈ రోజున ప్రణాళిక కూడా వేసుకుంటూ ఉంటారు. అమ్మ ఉగాది రోజు ఏ దైవాన్ని పూజించాలమ్మ? ప్రార్థించాలి? ఉగాది నాడు ఇంద్ర పూజ చెయ్యాలి అని మనకి గ్రంథాలున్నాయి. అక్కడ ఇంద్రుడు అంటే విష్ణువు అనే అర్థం. ఆహా! వైదిక పరిభాషలో అంటే వేదాలకు సంబంధించిన పరిభాషలో ఇంద్ర శబ్దానికి విష్ణువు అని అర్థం. ఆ రోజున విష్ణువుని పూజించాలి అని చెప్పారు. ఆ! విష్ణువుని పూజించాలంటే విష్ణువు యొక్క ఏ అవతారాన్నైనా పూజించొచ్చు. హ్మ్. రాముడో, కృష్ణుడో ఏ రూపంలో ఉన్నటువంటి ఆయనైనా పూజించొచ్చు. హుహు. శాస్త్రం ప్రకారం విష్ణువుని అని అంటారు. అని ఉంది. అంటే ఆయన రూపమే కదండి. రాముడు అంటే విష్ణువు యొక్క అవతారమే అవునవును. కదా! అవును. అట్లా ఏదైనా సరే మన ఇష్టదైవాన్ని ఆనాడు పూజించుకోవాలి. ఎందుకంటే ఈనాడు ఏం చేస్తే సంవత్సరం అంతా అదే అదే అవుతుందని ఒక చేస్తాం. విశ్వాసం ఉంది మనకి. అవును. అందువల్ల ఇవాళ పూజ చేయకపోతే సంవత్సరం అంతా కష్టమే పూజ. కనుక ఇవాళ పూజ చేద్దాం. సంవత్సరం అంతా మనం చేసేటటువంటి పూజ కొనసాగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకొని, మంచి పనులు చేసి, పూజ మొదలైనవి చేసినట్టయితే సంవత్సరం అంతా వాటితోనే కొనసాగి అన్ని రకాల శుభాలు కలుగుతాయి. తప్పకుండా అమ్మ. మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడానమ్మా అందరికీ కూడా ఈ సంవత్సరం అందరికీ శుభాలు కలిగించాలి అని ఆ పరమాత్ముడినే కోరుకుంటూ స్వస్తి. నమస్తే.